వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏమంటే స్పిరిచువల్గా ఎక్కడికో వెళ్ళిపోయారు. సో వాళ్ళ భావన అలా ఉంది. మేము బతికించుకుంటాం, మీరు ఒక రోజు మాకు టైం ఇవ్వండి, మేము బతికించుకుంటాం పిల్లల్ని అని అంటున్నారు. అది ఎట్లాగే నేను అడగలేదు, వాళ్ళు చెప్పట్లేదు. మీకు ఇది సృష్టి రహస్యం అండి, ఇది మేము చెప్పలేమండి అంటున్నారు. డెల్యూషన్ ఇది ఒక మెంటల్ డిసార్డర్. ఇది ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంతో పని లేకుండా ఏది నిజం ఏది అబద్ధం, అది జరగడానికి వీలుందా లేదా అనే ఆలోచన లేకుండా ఒక విషయాన్ని చాలా బలంగా అలానే చాలా బ్లైండ్ గా నమ్ముతారు. జనరల్ గా ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళు కొన్ని కాన్సెప్ట్స్ కి వాళ్ళకి రిలేట్ చేసుకుంటూ అవే నిజం అనుకుంటూ బతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళకి హాల్యూజినేషన్స్ ఇంకా ఇల్యూషన్స్ లాంటివి జరగడం స్టార్ట్ అవుతాయి. కరెక్ట్ గా చెప్పాలంటే 3 మూవీలో హీరోకి కనిపించినట్టు. అంతేకాకుండా పక్కన వాళ్ళకి కూడా అవి నిజం అని చెప్తూ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు వాళ్ళకు కూడా తెలియదు. 2021 మదనపల్లిలో ఒక ఫ్యామిలీలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 4 ఈ డెల్యూషన్ అనే మెంటల్ స్టేట్ వల్ల ఆ ఫ్యామిలీలోనే 2 ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం కొంచెం హ్యూమన్ మెంటల్ స్టేట్ కి, స్పిరిచువాలిటీకి ఇంకా బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించింది. అసలు ఈ టాపిక్ మీద వీడియో చేయాలనే ఆలోచన మాకు ఈ సబ్స్క్రైబర్ వల్ల వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అసలు ఒక అక్క తన చెల్లిని అత్యంత కిరాతకంగా ఎలా చంపగలదు, అలానే ఒక తల్లి తన సొంత కూతుర్ని చంపుకుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంది, ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు ఏమయ్యారు, వీటన్నిటికీ ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో దొరుకుతాయి. సో వెల్కమ్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కల్ట్. ఈ కేసు గురించి నాకు ముందే తెలుసు, ఎందుకంటే ఇది మా సిటీకి దగ్గరున్న ఒక వెల్ నోటీస్ టౌన్లో జరిగింది. కానీ ఇంకా డీటెయిల్గా సెర్చ్ చేస్తూ మాకు ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినట్టు తెలిసింది. సో వాటి ఇన్ఫోన్ కూడా గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఎలా అంటే ఇక మీదట ఇది ఒక వీడియో సిరీస్లా కంటిన్యూ అవుతుంది. ఈ కేసు మీకు అర్థం కావాలంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు తెలియాలి. తండ్రి పురుషోత్తం నాయుడు ఇంకా తల్లి పద్మజ, ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ కపుల్. పురుషోత్తం నాయుడు ఒక కాలేజ్లో ప్రొఫెసర్ అలానే వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేసేవాడు. ఇంకా తన భార్య పద్మజ ఒక స్కూల్కి ప్రిన్సిపల్, అంతేకాకుండా మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్. వీళ్ళకి 2 కూతుర్లు, అలేఖ్య ఇంకా సాయిదివ్య. వీళ్ళ ఇంట్లో కుక్క ఉండేది. పెద్దమ్మాయి అలేఖ్య భోపాల్లో బీఎస్సీ అగ్రికల్చర్ చేసింది. ఇంకా రెండో అమ్మాయి సాయిదివ్య గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్తో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్కూల్లో మ్యూజిక్ నేర్చుకుంటూ ఉండేది. 2021 జూన్లో పాండమిక్ కారణంగా అలేఖ్య ఇంటికి తిరిగి వచ్చింది. లాక్డౌన్ వల్ల ఎవరూ బయటికి వచ్చేవాళ్ళు కాదు. ఇలా కొన్ని రోజులు అయ్యాక అంటే 2021 ఆగస్టులో శివనగర్లో వాళ్ళు కొత్తగా కట్టుకుని ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత చాలా ఇన్సిడెంట్స్ వాళ్ళ లైఫ్లో జరగటం మొదలయ్యాయి. అసలు ఈ కథ అలేఖ్య స్కూల్లో ఉన్నప్పటి నుండే మొదలైంది. తను 9th స్టాండర్డ్ చదివేటప్పుడు స్పిరిచువాలిటీకి సంబంధించిన చాలా బుక్స్ చదివేది. అవి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండడం వల్ల వాటిని ఎక్కువగా ఇష్టపడేది. అంతేకాదు స్పిరిచువల్ టీచింగ్సే మెయిన్ థీమ్గా చేసుకొని స్పీచెస్ ఇచ్చే సద్గురు అండ్ ఓషో యొక్క ఫొటోస్ని తన రూమ్లో ఉంచుకుంది. ఇలా చిన్నప్పటి నుండి వాటిని వింటూ పెరిగింది. అలేఖ్య భూపాల్ నుండి ఇంటికి వచ్చే ముందు తనని ఎవరో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎంతలా అంటే అలేఖ్య తనని తాను దేవుళ్ళ అనుకునే అంతలా. తన బిహేవియర్ అందరికీ కొత్తగా అనిపించింది. తనలో తానే మాట్లాడుకోవడం చేసేది. తన ఇన్స్టాగ్రామ్లో చాలా వియర్డ్గా పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇంతకుముందు చెప్పిన విధంగానే కరోనా వల్ల ఇంటికి తిరిగి వచ్చిన అలేఖ్య ఇంట్లో వాళ్ళకి చాలా కొత్తగా కనిపించడం మొదలైంది. లాక్డౌన్ కారణంగా 2 అక్కా చెల్లెళ్ళు మేడ మీద వాళ్ళ రూమ్లో కూర్చొని రోజు బుక్స్ చదవడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా అలేఖ్య తనకి పవర్స్ ఉన్నాయని, తన దేవుడు ప్రతిరూపమని చెల్లెని సాయిదివ్యకి చెప్పడం మొదలుపెట్టింది. వినడానికి వింతగా ఉండడం వల్ల అక్క చెప్పే మాటలన్నింటినీ సాయిదివ్య పెద్దగా పట్టించుకునేది కాదు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కని చంపి మళ్ళీ బ్రతికించినట్టు నమ్మించింది. దానివల్ల చెల్లితో పాటు పేరెంట్స్ ని కూడా నమ్మించగలిగింది అలేఖ్య. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తను వాళ్ళని ఎలా నమ్మించిందో ఇప్పటికీ ఎవరికి అర్థం కాలేదు. తన కూతురు ఏదో శక్తులున్నట్టు వాళ్ళ అమ్మ ఇంకా నాన్న ఇద్దరు నమ్మటం మొదలుపెట్టారు. ఇలా రోజు వాటి గురించే మాట్లాడుకునేవారు. కొన్ని రోజులకి సిచ్యువేషన్ ఇంకా దారుణంగా మారిపోయింది. ఎంతలా అంటే ఇంట్లోకి ఎవరిని రానిచ్చేవారు కాదు. వీళ్ళు కూడా బయటికి వెళ్ళడం పూర్తిగా తగ్గించేశారు. 17 జాన్ 2022 సాయిదివ్య వాళ్ళ పెంచుకుంటున్న కుక్కను తీసుకొని వాకింగ్ కి వెళ్ళింది. కాసేపటి కంగారుగా ఇంకా భయంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఏమైంది అని అడగడంతో తన దారిలో ఏదో నిమ్మకాయని తొక్కినట్టు చెప్పింది. అంతేకాకుండా తను చనిపోతుందని ఇంకా తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టు ఉందని చెప్పడం మొదలుపెట్టింది. ఇది విన్న అలేఖ్య సాయిదివ్య చుట్టూ బ్యాడ్ ఎనర్జీ ఉంది, దానివల్ల తన ప్రాణానికి ప్రమాదం అని చెప్పడం మొదలుపెట్టింది. అక్కకి స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయని బలంగా నమ్మిన సాయిదివ్య అక్క మాటలకి చాలా భయపడింది. నిజంగానే తనకి ఏదో పెద్ద ఆపద ఉందని నమ్మటం మొదలుపెట్టింది. సాయిదివ్యకి చావు భయం మొదలైంది. ఆ నెక్స్ట్ డే సాయిదివ్య చాలా వియర్డ్ గా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అలేఖ్య ఏవో పూజలు చేస్తే చెల్లి బతుకుతుంది అని పేరెంట్స్ కి చెప్పింది. దాంతో వాళ్ళు పూజలు చేయడం మొదలుపెట్టారు. ఎంత చేసినా కానీ సాయిదివ్యకి బాగా అవ్వలేదు. సో పురుషోత్తం నాయుడు ఒక మంత్రగాడిని పిలిచాడు. కరెక్ట్గా ఆ నెక్స్ట్ డే అంటే 19 జాన్ రాత్రి మంత్రగాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అతని పేరు సుబ్బిరామయ్య. అతను వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంటి డోర్స్ క్లోజ్లో ఉండడం చూసి ఇంట్లో ఎవరు లేరు అని అనుకున్నాడు. కానీ ఆ నెక్స్ట్ సెకండ్నే ఇంట్లో నుండి ఎవరో అరుస్తున్నట్టు శబ్దం వినిపించింది. పురుషోత్తం నాయుడికి కాల్ చేశాడు. అప్పుడు పురుషోత్తం నాయుడు కాల్ లిఫ్ట్ చేయలేదు. అక్కడే ఉన్న ఒక ఉమెన్ పద్మజ కాల్ చేసి డోర్ తెరవమని చెప్పింది. తను వాళ్ళ పని మనిషి. తర్వాత పద్మజ డోర్ ఓపెన్ చేసింది. సుబ్బిరామయ్య ఇంటి లోపలికి వెళ్ళాడు. అమ్మాయి భీకరంగా గంభీరంగా అరుస్తూ ఉంది. పైన మిద్ది పైన ఏం సార్ అమ్మాయి అరుస్తూ ఉంది,
ఫోన్ చేయండి అని అంటే ఫోన్ చేసినాడు. ఫోన్ ఎత్తడంలే. మళ్ళీ అక్కడ బజార్లో ఉంటే ఒక ఆయమ్మ వాళ్ళ పని మనిషి ఎవరో ఒక ఆయమ్మ ఇక్కడి నుండి వచ్చి ఆయమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వాకిలు తెప్పించింది. పైకి పోయినాము. పైకి పోతే వాళ్ళు కూర్చొని ఉండాలి. వాళ్ళమ్మ కూర్చొని ఉండదు. ఏమ్మా అంటే అమ్మాయి లోపల ఉన్నారు, భయపడుతున్నారు, పోయి కొంచెం నాకరించండి. మా ఇంటిని కూడా లోపలే ఉండాలి. అడిగి పోయి గెడది వాకిలు చేస్తే వాకిలు తెరల గెడ వేసుకున్నారు లోపల వాళ్ళ నాయన. గెడ తెరకలే. వాళ్ళమ్మ పట్కారు అని చెప్పి వాళ్ళ అమ్మ పట్కారు అని చెప్పి పట్కారు తీసుకొని గెడ పెరికేసి లోపలికి పోయినాం. ఆ రూమ్ డోర్ ని నాక్ చేశాడు. పురుషోత్తం నాయుడు లోపల నుండి ఆ డోర్ ని ఓపెన్ చేశాడు. లోపల సాయి దివ్య చాలా విచిత్రంగా నవ్వుతూ ఏడుస్తూ పక్కనే స్పృహ తప్పి పడిపోయి ఉన్న అలేఖ్యకి ముద్దులు పెడుతూ కనిపించింది. లోపలికి పోతే అమ్మాయి చిన్న అమ్మాయి అరుస్తానే ఉండాలి. వాళ్ళ అక్కకు ముద్దు పెట్టేది అరిసేది చేస్తూ ఉంది. ఇంకా అన్నింటి వాళ్ళ ఆయన ఏం మాట్లాడదు, ఉమ్మనే ఉండాలి. మళ్ళీ ఎన్నో మంత్రి అమ్మాయి పెద్ద అమ్మాయి స్పృహ తప్పిపోయి పనుకో ఉండాలి. తర్వాత సుబ్బిరామయ్య అలేఖ్యని మళ్ళీ స్పృహలోకి తీసుకొచ్చాడు. ఇద్దరిని చూసి ఇద్దరికి ఏదో ప్రాబ్లం ఉందని అతనికి అర్థమైంది. ఇద్దరికి తాయెత్తు కడదాం అని అనుకున్నాడు. కానీ తనతో పాటు వీటిని తీసుకురాలేదు. సో వాటిని తీసుకురావడానికి మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అక్కడ ఎవరో ఒక వ్యక్తి సాయి దివ్య చెవులో శంఖం ఊదుతూ కనిపించాడు. తాయెత్తులు తీసుకొని వద్దాము, అమ్మాయిలు ఇద్దరికి తాయెత్తులు వేసి భయపడినారు అని అన్నారు. తాయెత్తులు వేసి ఆ టెంకాయ కొట్టి వచ్చేసాం. ఇంకొక ఆయన కూడా సన్న ఆయన అప్పుడు లేడు, తొలిగా పోయినప్పుడు లేడు. రెండోసారి పోయినప్పుడు ఉన్నాడు. రెండోసారి పోయినప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. అమ్మాయి దగ్గర సిల్కు కుడతా అన్నాడు చెవులు. అలేఖ్య గట్టిగా అరుస్తూ అక్కడ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేస్తున్నట్టు కనిపించింది. తర్వాత ఇద్దరికి తాయెత్తులు కట్టి అక్కడ నుంచి వచ్చేశాడు. అలా జరిగిన 2 days తర్వాత అంటే 21st Jan మళ్ళీ పురుషోత్తం నాయుడు ఇంటి నుంచి తనకు కాల్ వచ్చింది. ఈ సండే మళ్ళీ ఒకసారి ఇంటికి రాగలరా అని పురుషోత్తం నాయుడు సుబ్బిరామయ్యని అడిగాడు. కానీ సండే కుదరదని సుబ్బిరామయ్య పురుషోత్తంకి చెప్పాడు. 23 night సాయి దివ్య సిచ్యువేషన్ చాలా దారుణంగా మారిపోయింది. ఎంతలా అంటే అసలు నిమిషం కూడా ఆగకుండా నాకు భయం వేస్తుంది, నేను చనిపోతా అంటూ ఏడుస్తూ ఉంది. అలా తను చనిపోతా అంటున్న సాయి దివ్య దగ్గరికి అలేఖ్య వెళ్ళి, నువ్వు చనిపోవాలంటే చనిపో, ఎలాగైతే మన కుక్కని నేను బ్రతికించానో నిన్ను కూడా నేను బ్రతికిస్తాను, అలా చేస్తే మనం ఈ యుగం నుండి సత్యయుగంకి వెళ్తాం అని చెప్పింది. అవి విన్న మిగతా వాళ్ళందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం గమనిస్తే ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ ఇంట్లో టోటల్ గా 3 రకాల మైండ్ సెట్స్ ఉన్నాయి. 1, తనకి స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయని, వాటి వల్ల తను మిగిలిన హ్యూమన్స్ కన్నా డిఫరెంట్ అని, తనకి చనిపోయిన వాళ్ళని మళ్ళీ ఈ లోకానికి తీసుకురాగల శక్తులు ఉన్నాయని బలంగా నమ్ముతున్న అలేఖ్య. 2, తన ఇంక బ్రతకదని, తన ప్రాణాలకి ప్రమాదం ఉందని నమ్ముతున్న సాయి దివ్య. 3, వాళ్ళ చిన్నమ్మాయి చనిపోతుందని, తనని వాళ్ళ పెద్దమ్మాయి కాపాడగలదని నమ్ముతున్న పురుషోత్తం నాయుడు ఇంకా పద్మజ. అంతే, ఇక ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ళ జీవితంలోనే దిద్దుకోవాలని పెద్ద తప్పు చేసేశారు. 24th Jan 2022 మొదట సాయి దివ్యాని వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకెళ్లారు. కాసేపు ఏవో మంత్రాలు చదివింది అలేఖ్య. ఆ టైంలో ఇద్దరు పేరెంట్స్ వేపాకులతో సాయి దివ్యాని కొట్టడం మొదలుపెట్టారు. కాసేపు తర్వాత సాయి దివ్యాని కింద కూర్చోపెట్టి ఒక డంబుల్తో తన హెడ్ పైన చాలా బలంగా కొట్టింది అలేఖ్య. హెడ్ మీద కొట్టడంతో సాయి దివ్య within seconds లో చనిపోయింది. అలేఖ్య ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం త్రిశూలంతో సాయి దివ్య హెడ్ ని ఇంకా బాడీని వేరు చేసే విధంగా పద్మజ పొడవడం మొదలుపెట్టింది. ఎంతలా అంటే చాలా కొద్ది భాగం మాత్రమే హెడ్ ఇంకా బాడీకి కనెక్ట్ అయ్యి ఉంది. తర్వాత కాసేపటికి అలేఖ్య ఇలా అంది, అమ్మ, నాన్న, నేను ఇప్పుడు చెల్లిని తీసుకొస్తా, నన్ను కూడా చంపేయండి, నేను వెళ్ళి చెల్లిని తీసుకొస్తా అని చెప్పింది అలేఖ్య. కరెక్ట్ గా సాయి దివ్య చనిపోయిన 1 hour తర్వాత అలేఖ్య బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేసుకుని నేకిడ్ గా బయటకు వచ్చింది. తన హెడ్ ని షేవ్ చేసుకుంది. ఒక రెడ్ శారీ కప్పుకొని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న పూజ గదిలో కూర్చొని చిన్న కలశంలో నువ్వులు వేసుకొని మంత్రాలు చెప్పడం మొదలుపెట్టింది. కాసేపు అయ్యాక అలేఖ్యని హెడ్ పైన కొట్టింది పద్మజ. దాంతో తను కూడా చనిపోయింది. ఇద్దరు చనిపోయాక పురుషోత్తం నాయుడు ఇంకా పద్మజ వాళ్ళ కూతురు తిరిగి రావడం కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపటికి పురుషోత్తం వాళ్ళు అప్పటి వరకు ఏం చేశారో రియలైజ్ అయ్యాడు. వెంటనే భయమేసి తన కొలీగ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. అలానే మేము కూడా చనిపోతాం అని కాల్ కట్ చేశాడు. దాంతో వాళ్ళ కొలీగ్ పురుషోత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి షాక్ అయిపోయాడు. వెంటనే పోలీస్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు. పోలీస్ వచ్చి అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి తీసుకొని పురుషోత్తంతో మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు జరిగిందంతా పోలీసులకి పురుషోత్తం అని చెప్పాడు. కానీ మరోపక్క పద్మజ పోలీస్కి సహకరించకుండా పిచ్చిదానిలా అరుస్తూనే ఉంది. అంతేకాకుండా తను శివుణ్ణని, తన నుండే కరోనా వచ్చిందని, తనకు కూడా శక్తులున్నాయని అరుస్తూ చెప్పడం మొదలుపెట్టింది. తర్వాత వాళ్ళని విశాఖపట్నంలోని గవర్నమెంట్ సైకియాట్రిక్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కొన్నాళ్ళకి వాళ్ళ కండిషన్ స్టెబిలైజ్ అయింది. వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళ వల్ల 2 ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వాళ్ళు మదనపల్లిలో సబ్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికీ అర్థం కాని కొన్ని విషయాలున్నాయి. సుబ్బిరామయ్య వాళ్ళ ఇంటికి 2వ సారి వెళ్ళినప్పుడు సాయి దివ్య చెవిలో శంఖం ఊదుతూ కనిపించిన వ్యక్తి ఎవరు?
అలేఖ్యాని ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి ఎవరు అండ్ ఏ కుక్కను చూపించి అలేఖ్య రీఇన్కార్నేషన్ పాసిబుల్ అని వాళ్ళ పేరెంట్స్ నమ్మించిందో ఆ కుక్క పోలీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదు. నమ్మకం మనిషిని బ్రతికిస్తుంది, అతి నమ్మకం మనిషికి హాని చేస్తుంది, కానీ మూఢనమ్మకం మనిషిని చంపేస్తుంది. మన పెద్దలు చెప్పిన విషయాలన్నింటికీ ఒక అర్థం ఉంటుంది, కానీ వాటిని అర్థం చేసుకోకుండా కొంతమంది వాళ్ళ స్వార్థానికి క్రియేట్ చేసిన నమ్మకాలకి ఇంకా బానిసలుగా ఉన్నారు. ఈ మాత్రం కూడా అర్థం కాకపోతే మనం చదివి ఏం లాభం? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.